ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 5వ భాగంలో సమ్మె చేయటం తప్పు కాకపోగా చేయటం తప్పనిసరని ఆలోచించిన స్టూడెంట్స్ ఏం చేశారో చూద్దామా? ఒరే, అవన్నీ ఇప్పుడెందుకు? సస్పెండ్ చేయడం జరిగిపోయింది. వాడి కర్మకాలి వాడు దొరికిపోయాడు. మన అదృష్టం బాగుండి మనం దొరకలేదు. స్నేహితులుగా మనం చేయవలసింది ఏమిటంటే మునిగిపోతున్న వాడిని చెయ్యి పట్టి పైకి లాగడం. ఏమంటారు? ఒక ప్రాజ్ఞుడు సలహా ఇచ్చాడు. అందరం కలిసి వెళ్ళి అడుగుదామంటావా? వాడు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన అంటే, క్షమాపణ మాత్రం చెప్పడరా, ఇదేమన్నా రేడియో స్టేషన్ అనుకున్నావట్రా? నిమిషానికి ఒకసారి తప్పు చేయటానికి క్షమాపణలు చెప్పుకోవడానికి అన్నాడు కుమార్. సమ్మె నుంచి కొందరు జారిపోతారన్న అనుమానం వచ్చి. సస్పెండ్ అయిన సుబ్బారావు అలా చూస్తూ వింటూ నిలబడిపోయాడు. రమణ వచ్చాడు. ఏం బ్రదర్, మిమ్మల్ని గెలిపించినందుకు మంచి బహుమతులు ఇస్తున్నారు అన్నాడు కుమార్ రమణ దగ్గరగా వెళ్ళి. పరిస్థితి అర్థం చేసుకునేటప్పటికీ 10 నిమిషాలు పట్టింది రమణకి. ఏం మాట్లాడటం లేదు? వాడెవడో వద్ద సస్పెండ్ అయితే మనకేమిటి? మన పోస్టులు భద్రంగా ఉన్నాయనుకుంటున్నావా? వాడికేమిట్రా, వాళ్ళ అన్నయ్య లెక్చరర్. ఏం చేసినా చెల్లుతుంది, చేయించినా చెల్లుతుంది. అంటే సుబ్బారావుని నేనే సస్పెండ్ చేయించానంటావా? అడిగాడు రమణ. నువ్వు కాకపోతే నీ యూనియన్కి ఏం అవసరం? ఆహా, ఏం ఎరగనట్టు అడుగుతున్నాడు చిట్టి తండ్రి. సుబ్బారావు ఎలక్షన్లో గోపాల్ తరఫున ప్రచారం చేసినందుకు మీకందరికీ మంటగా లేదు? నాకు అలాంటిదేం లేదు. ఇప్పుడు నాకందరూ ఒకటే, విద్యార్థులందరూ క్షేమం కోరుతాను. బయలుదేరాడయ్యా మహానుభావుడు అపర నెహ్రూ. రమణకి కోపం వచ్చింది. ఎగతాళి చేస్తున్నవాడి చెంప పగలగొట్టాలనిపించింది. అది మరింత రగడకు దారితీస్తుందని తమాయించుకుని అన్నాడు. సుబ్బారావుని మళ్ళా చేర్చుకునేట్లు చేస్తాను. మాటలు కాదు, వెంటనే చేసి చూపించాలి. రమణ అక్కడ నిలబడలేకపోయాడు. ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళ మీద కానీ, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళ మీద కానీ తనకేం కక్ష లేదని నిరూపించుకోవాలి అంటే వెంటనే సుబ్బారావును చేర్చుకునేట్లు చేయాలి. రమణ ప్రిన్సిపాల్ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ రాజారావు ప్రిన్సిపాల్తో ఏదో మాట్లాడుతున్నాడు. రమణని చూసి ఆగిపోయాడు. ఏమండి వైస్ ప్రెసిడెంట్ గారు, ఇలా వచ్చారు? మన రమణ గెలవటం చాలా మంచిదైంది అన్నాడు రాజారావు. ప్రిన్సిపాల్ గారేం మాట్లాడలేదు. రాజారావు ముఖస్థుతి కానీ ప్రిన్సిపాల్ పలకరింపు కానీ రమణ మూడ్ మార్చలేదు. సార్, సుబ్బారావుని ఎందుకు సస్పెండ్ చేశారు? ప్రిన్సిపాల్ గారి మొహం గంభీరంగా మారిపోయింది. కారణం కూడా నోటీసులోనే ఉంది. ఈల వేసినంత మాత్రానికే సస్పెండ్ చేయటం అన్యాయం. న్యాయం అన్యాయం చూడాల్సింది నేను. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత నాకు ఉంది. మీరు చెప్పండి మాస్టరు, ఇంత మాత్రానికి సస్పెండ్ చేయటం ఏం న్యాయమో అని రాజారావు వంక చూశాడు రమణ. రాజారావు ఇరుకులో పడి ఏం మాట్లాడలేకపోయాడు. అతన్ని వెంటనే చేర్చుకోవాలి. తప్పకుండా చేర్చుకుంటాను. చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పుకోమను. రమణ ఒక్క నిమిషం ఆలోచించాడు. కుర్రాళ్ళ మూడు ఎలా ఉందా అని. క్షమాపణలు చెప్పటానికి ఎవరూ సుముఖంగా ఉన్నట్లు లేదు. సుబ్బారావును చేర్చుకోకపోతే సమ్మె చేయాల్సి వస్తుంది అన్నాడు బెదిరింపుగా. ప్రిన్సిపాల్ గారికి ఆ మాట అవమానంగా తోచింది. మాదేం తప్పులేదు, ఒకవేళ తప్పు చేసినా మీరు భరించాలి అన్నట్లు కనబడింది రమణ ధోరణి. ఆల్ రైట్, అలాగే కానివ్వండి. రమణకి క్షణం ఏం చేయాలో తోచలేదు. తొందరపడి నోరు జారాడు. ఇప్పుడేమనటానికి లేదు. రూమ్ నుంచి బయటకు వచ్చేశాడు గబగబా. ఈ రమణగాడు గెలవటం చాలా పొరపాటైపోయింది సార్ అన్నాడు రాజారావు. ప్రిన్సిపాల్ రూమ్ నుంచి వస్తున్న రమణ వంక అంతా ఆతృతగా చూశారు. అతని వాలకం అదో మాదిరిగా ఉండటం కనిపెట్టాడు కుమార్. అలాగే ఊరుకుంటే జావగారిపోతాడేమో అని అనిపించింది అతనికి. నాకు తెలుసురా నాయనా, మీ యూనియన్ ప్రిన్సిపాల్ కోసం ఏర్పడ్డది కానీ మా కోసం కాదు. ఆ ఒక్క మాటతో రమణలో విద్యుత్ స్పర్శ కలిగించింది. సుబ్బారావును చేర్చుకునేదాకా సమ్మె చేస్తాం అన్నాడు రమణ దృఢంగా. సుబ్బారావుకి భయం వేసింది, నిజంగా చేసేస్తారేమో అని. నాయనా, నీ దయ వల్ల ఇప్పటికి జరిగింది చాలు. నీదేం పోయింది? మీ అన్నయ్య లెక్చరర్, కమిటీ మెంబర్ అల్లుడు. నిన్నెవడూ ఏం చేయలేడు. ఇప్పుడు టీసీ ఇచ్చి పంపేస్తే ఇంటి దగ్గర నా వీపు చీరేస్తారు. నేను మాత్రం సమ్మెలోకి రాను, సమావేశాలకు రాను.
నన్ను వదిలిపెట్టండి ఇంతటితో అన్నట్టు దండం పెట్టేశాడు సుబ్బారావు. అసలైన పావు జారిపోతే ఇంకేముంది? అక్కడున్న వాళ్ళెవ్వరూ సుబ్బారావు మాటల్ని ఆమోదించలేదు. స్టూడెంట్ కమ్యూనిటీ పరువేం కాను? మనకు ఈల వేసుకునే హక్కు కూడా లేదా? మరీ ఇంత నిరంకుశ పాలన తగదు. సమ్మె చేయాల్సిందే. అక్కడున్న 10 మందిలో సుబ్బారావు తప్ప ఏ ఒక్కరూ సమ్మెకు వ్యతిరేకులు కారు. ఫస్ట్ క్వార్టర్లో చిన్న సమ్మె కూడా లేకపోతే కాలేజీ వాతావరణం ముసురుగా ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ సుబ్బారావు క్షమాపణ చెప్పుకోవటానికి సిద్ధపడినా వాళ్ళు పడనిచ్చేట్టు లేరు. బలవంతాన తీసుకెళ్లి చేతులు కాళ్ళు కట్టిపడేసి సమ్మె నడిపేస్తారు. సుబ్బారావు అన్న మాటలు మాత్రం రమణకి ములుకుల్లా గుచ్చుకున్నాయి. తనంత స్వార్థపరుడా? తన క్షేమం చూసుకుని తోటివాడికి కష్టం వస్తే వదిలేస్తాడా? తన నిజాయితీని శంకించటానికి కారణం తను లెక్చరర్ తమ్ముడు కావటమే అయితే తను వ్యక్తిత్వం నిలుపుకోగలడు. అవసరమైతే అన్నయ్యకి నాకు సంబంధం లేదని పబ్లిక్గా చెప్పగలడు. ఒరే, మీరు వీడిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి నలుగురితో మాట్లాడి వస్తాను అని బయలుదేరాడు రమణ. యూనియన్ అంగీకారం తీసుకోకుండానే? ఒరే చచ్చువెధవా, ఈ సమస్య తెచ్చిందే యూనియన్ అయితే వాళ్ళని అడుగుదామంటావేంట్రా? పిల్లిని అడిగి గంట కడతారా అన్నాడు కుమార్, తప్పు రమణదేనని మరోసారి గుర్తు చేస్తున్నట్టు. యూనియన్ అంగీకారం నాకు అక్కర్లేదు. నేనేదైనా సమస్య తీసుకుని నిలబడితే 3 వంతులు నా వెనక నిలబడతారు అన్నాడు రమణ అహంకారంగా. మరే, అందులో 2 వంతులు ఆడవాళ్లే కనుక మిస్సెస్ రమణ వెనుక ఉంటారు. నోర్ముయిరా ఫూల్, ఇలాంటి సమయాల్లోనా నీ జోకులు అని ఆ మాట అన్నవాణ్ణి కసురుకున్నాడు కుమార్, రమణకి కోపం రాకుండా. సుబ్బారావు నిస్సహాయంగా నిలబడిపోయాడు. తనకో 2 కాపలా పెట్టి అంతా తలోవైపు వెళ్ళిపోతుంటే. ఆ ఏడు మొదటి సమ్మె అదే కాబట్టి సరదాకి చాలామంది పాల్గొన్నారు. ఉదయం 10 మంది మించి కాలేజీకి రాలేదు. సస్పెండ్ చేసిన కుర్రాన్ని మళ్ళా చేర్చుకోవాలనే నినాదాలతో కాలేజీ ప్రాంతం అంతా మారుమోగింది. విద్యార్థి సంఘం ఒక నిర్ణయం తీసుకోకుండానే సమ్మె జరిగిపోతోంది. ఎవరు చేయిస్తున్నారో తెలియదు. చాలామందికి అసలు సమ్మె ఎందుకో కూడా తెలియదు. సుబ్బారావుని కాలేజీలో చేర్చుకోవాలి, విద్యార్థి ఐకమత్యత వర్ధిల్లాలి, ప్రిన్సిపాల్ నిరంకుశ ప్రవర్తన నశించాలి, సుబ్బారావుని వెంటనే చేర్చుకోవాలి కేకలు ముక్త కంఠంతో వినిపిస్తున్నాయి. ఒరే, అసలు ఈ సుబ్బారావు ఎవడరా? ఎవరో గొణిగారు. ఏమో, ఎవడో కూడా తెలియకుండా ఆ వెధవ కోసం మనం ఎందుకు సమ్మె చేయాలి? ఒక విద్యార్థి జ్ఞానోదయమైనట్టు ప్రశ్నించాడు. సుబ్బారావు ఎక్కడున్నా కనబడాలి అని కేక వేశారు ఎవరో. సుబ్బారావు ఆ ప్రాంతాల్లో లేడు. అసలు సుబ్బారావు మళ్ళా ఏదో అనబోయాడు అజ్ఞానంలో ఉన్న కుర్రాడు. సమ్మె చేయాలి కాబట్టి చేస్తున్నానురా, సుబ్బారావు ఎవడైతేనేం డబ్బారావు ఎవడైతేనేం అన్నాడు విజ్ఞాని. ప్రిన్సిపాల్ స్టాఫ్ మీటింగ్ పెట్టి సమ్మె గురించి అధ్యాపకులందరి అభిప్రాయాలు సేకరించారు. చాలామంది అతనికి టీసీ ఇచ్చేయాల్సిందేనని, మళ్ళా చేర్చుకుంటే కుర్రాళ్ళు కలిసిచ్చినట్లయి డిసిప్లిన్ చెడిపోతుందని చెప్పడంతో ఆయన అదే అభిప్రాయానికి వచ్చారు. సమావేశం పూర్తిగానే ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజారావు నలుగురిని పోగేసుకుని లోకాభిరామాయణం ప్రారంభించాడు. అది టయా విషయం, సమ్మె చేయటం తప్పు, మనం వాళ్ళ కలిసి కాకూడదు అని ఏకగ్రీవంగా అన్నారే తప్ప ఈ సమ్మెకు కారకులెవరు, వాళ్ళని ఏం చేయాలి, ఇలాగే కాలేజీలో ఉంచి ప్రతి 4 మాసాలకి ఏదో ఒక సమస్య మీద సమ్మె జరుపుతూ ఆపుతూ కూర్చుందామా, లేక శాశ్వత సమ్మె నివారణ పథకం ఆలోచిద్దామా అని ఒక్కడు ఆలోచించాడా? ఒక్కడు. అబ్బే, ఎవరంటావు సమ్మె చేయించింది అన్నాడు శఠగోపం. ఊరంతా తెలిసిన తర్వాత కానీ ఏ విషయం మీ చెవిదాకా రాదు. ఇంకెవరు? ఆ రమణగాడు అన్నాడు రాజారావు పెద్ద రహస్యాన్ని బహిరంగపరిచినట్లు. ఎవరు? మన రామారావు గారి తమ్ముడే అన్నాడు సూర్యనారాయణ. సాక్షాత్తు వాడే, మన సిఆర్ఆర్ గారు. ఏది? మన హిస్టరీ హెడ్ గారి తమ్ముడు. మరి వాడిని పిలిచి అడగచ్చుగా, అసలు ఎందుకు సమ్మె చేయించాడంటారు? ఇదిగో సూర్యనారాయణ గారు, సమ్మె అన్నది సమ్మోహనాస్త్రం కంటే గొప్పది. అది ప్రయోగిస్తే మరో ఏడాది దాకా కుర్రాళ్ళు తేరుకోరు. వచ్చే ఏడు కూడా వాడే ప్రెసిడెంట్ అవుతాడు. ఇలాంటి సమ్మెలు 1-2 చేయిస్తే అది విషయం. రామారావు గారిని పిలిచి చెప్పి వాళ్ళ తమ్ముడితో సమ్మె మానిపించవచ్చుగా. శఠగోపం మాస్టారు, మీరు ఇంకా పాతకాలంలో ఉన్నారు. 2 రోజులు ఆగితే రామారావు గారే సమ్మె ఆపు చేయిస్తారు. అదేమిటి?
అదంతే గురుగారు, పాలిటిక్స్. మన పొలిటీషియన్ రామారావు గారి బుద్ధికి మాత్రం రెండు వైపులా పదునే. మొన్నటికి మొన్న ఇటు రమణని అటు రవిని నిలబెట్టాడు. రవి నిలబడలేదనుకుంటాను. రవి కాకపోతే వెంకయ్య, కాకపోతే పుల్లయ్య. ఎవడైనా ఆ మహానుభావుడి చేతిలో పావే. ఎవరు గెలిచినా యూనియన్ తన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు వేసినా అలా చేస్తాడు పథకం. గొప్ప బుర్రలేండి. సమ్మె చేయిస్తే ఆయనకేం లాభం మాస్టారు? మాస్టారు, మీరు కొత్తగా వచ్చారు, మీకు ఇంకా అర్థం కావు ఈ గొడవలు. మరో ఏడిపోతే ఆయన సమ్మెలు చేయిస్తారేమో, అది చూడండి అని గట్టిగా నవ్వాడు ఒక ఆయన. రాజారావు కూడా జోకు వేసిన ఆయన గౌరవార్థం కొద్దిగా నవ్వి తన ధోరణి కొనసాగించాడు. ఇవాళ సమ్మె అంటాడు. కాలేజీ లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, కమిటీ కానీ సమ్మె ఆపలేకపోతున్న పరిస్థితిలో తను వచ్చి ప్రవక్తలాగా రెండు చేతులు చాచి ఆపండి అంటాడు. అనగానే సమ్మె ఠక్కున ఆగిపోతుంది. కుర్రాళ్ళంతా రామారావు గారికి జేజేలు కొడుతూ క్లాసులకు వచ్చేస్తారు. అర్థమైందా గురువుగారు? మీరో సత్యకాలం మనిషి. అసలింత పలుకుబడి ఎలా సంపాదించాడండి అన్నాడు సత్యకాలం మనిషి. కమిటీ మెంబర్ గారి అల్లుడండి, అల్లుడు అని ఆయన చెవిలో గట్టిగా చెప్పాడు రాజారావు. స్టాఫ్ రూమ్లోకి రామారావు వస్తుండటం చూసి అని నోరు తెరిచి ఆగిపోయాడు సత్యకాలం మనిషి. రామారావుకి చివరి మాట వినబడి తన గురించేనని గ్రహించాడు. మరీ 2 ఏళ్ల నుంచి ఇలాంటి మాటలు చెవినబడటం అలవాటయ్యి పట్టించుకోవడం మానేశాడు. రామారావు రాకతో అంతా ఊపిరి బిగబట్టుకుని కూర్చుండిపోయారు. ఈ మాటలు ఎక్కడ విన్నాడోనని. రాజారావు మాత్రం వెంటనే మూడ్ మార్చేసి, హలో సార్, కమాన్, మీ గురించే మాట్లాడుకుంటున్నాం అన్నాడు. మిగిలిన ముగ్గురు ఏడవలేక నవ్వారు. ఇదెక్కడి గొడవ అనుకుంటూ. కదండి శటగోపం గారు అన్నాడు రాజారావు సాక్ష్యం కోసం. కాదు మరి అన్నట్టు నవ్వాడు శటగోపం బోనెక్కిన సాక్షిలా. మన రామారావు గారు కాలేజీకి పెద్ద ఎస్సెట్టు. ఆయనే లేకపోతే డిసిప్లినే లేదు అని. రండి కూర్చోండి. రీసెర్చ్ చేస్తున్నారని విన్నాను. ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? మాకు ఎప్పుడు పార్టీ ఇస్తారు అన్నాడు రాజారావు గుక్క తిప్పుకోకుండా. ఏదండి ఇంకా మొదలు పెట్టందే? వస్తానండి, టైం టేబుల్ కోసం వచ్చాను అంటూ వెళ్ళబోతున్న రామారావుని ఆపాడు రాజారావు. సమ్మె జరుగుతుంటే టైం టేబుల్ ఎందుకు సార్? కూర్చోండి కాసేపు. సమ్మె కాల్ ఆఫ్ అయిపోతుందిటండి. యూనియన్ ఒప్పుకోలేదట సమ్మె చేయటానికి. ఇప్పుడే ప్రెసిడెంట్ వచ్చి ప్రిన్సిపాల్ గారితో చెప్పాడు అని బయటకు వెళ్ళిపోయాడు రామారావు. రాజారావు ఒక్కసారి విజయగర్వంతో చూశాడు అందరి వంక. చూశారా, నేను చెప్పింది అక్షరాలా నిజం. పొద్దున్న సమ్మె చేయించడం, సాయంత్రం కాల్ ఆఫ్ చేయించడం. పెద్ద పాలిటిక్స్. కాలేజీ నుంచి రాగానే రామారావు రమణని పిలిచాడు. పిలవగానే అనుమానం కలిగింది రమణకి. బహుశా సమ్మె గురించి అడగటానికే పిలిచి ఉంటాడని. సమాధానం ఏం చెప్పాలో ఆలోచించుకునే గదిలోకి వెళ్ళాడు. సమ్మె చెయ్యమన్నది నువ్వేటగా? అలాగని యూనియన్ ప్రెసిడెంట్ చెప్పాడా? ఎవరు చెబితే ఏం? అల్లరి చేసిన కుర్రాన్ని సస్పెండ్ చేయటం ప్రిన్సిపాల్ డ్యూటీ. అలాంటి వాళ్లను వెనకేసుకొస్తే అది ఘనకార్యం అనుకున్నావా? రమణ మాట్లాడలేదు. అసలు నువ్వు యూనియన్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వేదో గొడవ తీసుకుని వస్తావు అంతా నన్ను అంటారు. కుర్రాళ్ళ మంచి చెడ్డలు చూడని యూనియన్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఇవాళే రిజైన్ చేశాను. రామారావుకి ఏం మాట్లాడాలో తోచలేదు. కాలేజీకి వెళ్ళి తలంచుకుని రాక అసలు ఎందుకు నీకు ఈ గొడవలన్నీ? రమణకి ఈ మాట అవమానంగా తోచింది. నేనేం ఆడపిల్లని కాను తలంచుకు రావటానికి. రవి రావటంలే? రవితో పోలిక రమణకు అసలు ఇష్టం ఉండదు. రామారావు రమణతో ఏ విషయం మాట్లాడినా చివరికి రవి గురించి చెప్పడంతో అంతమవుతుంది. మాట్లాడిన ప్రతిసారి రవి ప్రసక్తి రాగానే నిప్పుల మీద కూర్చున్నట్టుంటుంది రమణకి. ఇక్కడ ఉండటం నీకంత కష్టంగా ఉంటే నాన్న దగ్గరికే పోతాను. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కొడుక్కి ఇంతకంటే చదువెందుకు? రమణ ఈ మాట అంటాడని రామారావు ఊహించలేదు. ఆ మాటకి ఏం చెప్పాలో ఆలోచించినా అతనికి తట్టలేదు. హఠాత్తుగా సీత లోపలికి వచ్చింది. నువ్వు రావయ్యా, టిఫిన్ చేద్దు గాని. రమణ సీత వెనకాలే హాల్లోకి వెళ్ళిపోయాడు. టిఫిన్ చేస్తూ మెల్లగా ప్రారంభించాడు. చూడదునా, ప్రతిదానికి అన్నయ్య నన్నే అంటాడు. అలాగే అంటారయ్యా పెద్దవాళ్ళు. అప్పుడప్పుడు అలా మందలిస్తూ ఉండకపోతే తన పెద్దరికానికి భంగం కలుగుతుందని భయం అంటూ ప్లేట్లో మరి కాస్త ఉప్మా పెట్టింది. నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని పౌరుషానికి అన్నాడే కానీ
పట్టణం వదిలి పల్లెకు వెళ్ళాలంటే అతనికి ప్రాణాంతకమే. తొందరపడి అన్నయ్య దగ్గర అన్న మాట వదిన విన్నదేమోనని అనుమానం వచ్చింది రమణకి. వదిన, మొన్న సుందర్రావు గారింటికి వెళ్ళాను. ఆయన మాట్లాడిన గంటసేపు అన్నయ్య గురించి చెప్పటమే. అన్నయ్య లాంటివాడు తన సర్వీసులో ఎన్నడూ రాలేదట. సుందర్రావు గారు నీకెలా తెలుసు? రమణకి కొలమారింది ఈ మాటకి. వాళ్ళ అమ్మాయి కమల నా క్లాస్మేట్, ఇంటికి రమ్మంటే వెళ్ళాను అని నిజం చెప్పేశాడు కంగారులో. కాఫీ కలుపుతూ ఆగి రమణ వంక చూసింది సీత. అబ్బా, కారంగా ఉందదినా అన్నాడు రమణ మాట మార్చుతూ. సీత నవ్వుకుంటూ కాఫీ ఇచ్చింది. రాధేది? మా నాన్నగారింటికి వెళ్ళింది. రవి బజార్ వెళ్ళాడు. అరే, కంపెనీకి వెళ్దామనుకున్నాను, సినిమాకైతే. సీత పైకే నవ్వేసింది రమణ తడబాటు చూసి. పోనీ నువ్వొక్కడివే వెళ్ళు అంటూ డబ్బు తీసుకురావటానికి లోపలికి వెళ్తున్న సీత ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆలోచిస్తూ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేశాడు రమణ. మర్నాడు విద్యార్థి ప్రతినిధులందరినీ సమావేశపరిచి ప్రెసిడెంట్ చెప్పాడు. అందరి అంగీకారం లేనిదే ఏ సమ్మెలోనూ పాల్గొనవద్దని, ఇలా నవ్వుల పాలయ్యే సమస్యల కోసం సమ్మెలు సాగించి విద్యార్థులు ప్రజాభిమానాన్ని కోల్పోరాదని. రమణ గ్రూపు మనుషులు సుబ్బారావు తప్ప అంతా కాలేజీకి వెళ్లారు. కమల వచ్చి చెప్పింది, ఆడపిల్లలంతా క్లాసులకి వెళ్లటానికే తీర్మానించుకున్నారని, రౌడీల్ని వెనకేసుకురావటం మనకు ప్రమాదం అంటున్నారని అన్నది. యూనియన్ మెంబర్లలో జాయింట్ సెక్రటరీ అటు రావటం చూసి పిలిచాడు రమణ. నీలాంటి కుర్రాడు సస్పెండ్ అయితే అది నవ్వుల పాలయ్యే సమస్యగా కనబడిందా? ఇక చూడండి, ఏ సమ్మె చేసినా సక్సెస్ అవ్వకుండా చేస్తాను అన్నాడు. నాకేం తెలుసు అంటూ బెదిరిపోయాడా అర్భకుడు. రమణ బెదిరింపుకి వణికిపోయిన కుర్రాన్ని చూసి కమలతో సహా అంతా నవ్వారు. సమ్మె లేకపోయినా సరే ఆ పూట క్లాసులకి వెళ్ళకూడదని నిర్ణయించుకుని క్యాంటీన్కి దారితీశాడు. నా సంగతేమిటి గురు అన్నాడు సుబ్బారావు దిగాలుగా. ముందు మా టిఫిన్ సంగతి చూడు, అరిచి అరిచి ప్రాణం శోషొచ్చింది నిన్నటి నుంచి అని మిత్రబృందం అతన్ని క్యాంటీన్కి దోవ పట్టించారు. కమల కూడా పుస్తకాలతో సహా రమణ వెనకే బయలుదేరింది. రమణ, కమల కలిసి క్యాంటీన్లోనూ కారిడార్లలోనూ కాలేజీ బయట కూడా తరచూ కనబడుతుండేవారు రవికి. క్లాసులు ఎగ్గొట్టి తిరుగుతున్నారనే కాకుండా వాళ్ళిద్దరూ అంత విచ్చలవిడిగా ప్రవర్తించటం వాళ్ళకి మంచిది కాదు, రామారావు గారికి మంచిది కాదు. రామారావు గారి దాకా పోనివ్వకుండా తనే ఒకసారి హెచ్చరించాలనుకున్నాడు రమణని. నువ్వెవరివని రమణ అనొచ్చు, అన్నా సరే ఇది తన కర్తవ్యం అనిపించింది. కాలేజీ నుంచి బయలుదేరటమే రమణ వెంట బయలుదేరాడు అవాళ. ఇంటిదోవ పట్టినప్పుడు రమణ పక్కనే నడిచాడు. రమణ విసుగ్గా చూశాడు. ఇవాళ నా వెంట పడ్డావేమిటన్నట్లు. నీతో ఒక క్షణం మాట్లాడాలి. మాట్లాడు. ఇలా కాదు, కాసేపు ఎక్కడైనా కూర్చుందాం. తప్పదన్నట్లు హోటల్కి దారి తీశాడు రమణ. ఎవరూ లేరనుకున్న చోట కూర్చుని కాఫీకి ఆర్డర్ ఇచ్చి మెల్లగా మొదలుపెట్టాడు రవి. మనం మరో కాలేజీలో చదవటం వేరు, అన్నయ్య పనిచేస్తున్న చోట చదవటం వేరు అన్నాడు ఉపోద్ఘాతంగా. రమణ మాట్లాడలేదు. చెప్పని ఏం చెబుతాడో అన్నట్టు. కాలేజీలో మనం ఏ పొరపాటు చేసినా అది అన్నయ్య ప్రతిష్టకి భంగం కలిగిస్తుంది. రమణకి కొంత అర్థమైంది. నాకు చెప్పడానికి నువ్వెవడవన్న నిరసనతో చూసి ఏదైనా పొరపాటు చేశావా అన్నాడు. రవి బిత్తరపోయాడు ఈ ప్రశ్నకి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. సర్వర్ కాఫీ తెచ్చాడు. నువ్వు కమల అంత విచ్చలవిడిగా తిరగటం మంచిది కాదు. రమణ కొత్తగా వింటున్నట్టు చూశాడు. అరే, మేం విచ్చలవిడిగా తిరుగుతున్నాం అన్న సంగతి మేమే ఎప్పుడూ అనుకోలేదు. నీకెలా అనిపించింది? బహుశా బాధ అయి ఉంటుంది, లేకపోతే అసూయ కలిగి ఉంటుంది. అయినా ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోవటానికి, మగవాడు ఆడది కలిసి తిరిగినంత మాత్రాన ఏదో ఉందని అనుకోవటానికి పల్లెటూరి గబ్బిలాయి కాదులే మా అన్నయ్య. నీ అమూల్యమైన సలహాకి కాఫీ బిల్లు చెల్లిస్తున్నాను, కానీ మరెప్పుడూ ఇలాంటి సలహాలు చెప్పకు అని వెళ్ళటానికి లేచాడు రమణ. ఆ రోజే సీతతో అన్నాడు రవి. రమణ, కమల క్లాసులకు కూడా రాకుండా తిరుగుతున్నారు వదినా. కమలంటే అని ఆగింది సీత. అంతకుముందే కొంత తెలుసు అన్నట్టు. అన్నయ్య వాళ్ళ ప్రొఫెసర్ గారమ్మాయి, రమణ క్లాసే చదువుతోంది. ఒకసారి చెప్పాడులే, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానని. నేను చెబితే నీ సలహాలేవి అక్కర్లేదన్నాడు. నీ మాటైనా వింటాడేమోనని. కాలేజీలో కుర్రాళ్ళు అసహ్యంగా చెప్పుకుంటున్నారు, వీళ్ళ వెనకే నవ్వుకుంటున్నారు. గోడలకు కూడా ఎక్కారా అంది సీత నవ్వుతూ. అందాక రాలేదు,
అన్నయ్య మొహం చూసి ఊరుకుంటున్నట్టున్నారు. మా కాలేజీలో అదేం ఘనకార్యం కాదు. నేను చెబితే మాత్రం ఏం వింటాడయ్యా? మీ అన్నయ్యకే చెబుతాను, ఆయనే కనుక్కుంటారు ఉత్త ప్రేమో గట్టి ప్రేమో. వెళ్ళబోతున్న రవిని వెనక్కి పిలిచి, ఈడు జోడానంటావా అన్న సీత మాట అర్థం కాక తెల్లబోయాడు రవి. నీకేం తెలుస్తుందిలే, రాధతో చెప్పి ఆ అమ్మాయిని ఒకసారి ఇంటికి రమ్మంటాను. భోజనాలకి అంతా ఒకేసారి కూర్చోటం చూసి రామారావు అన్నాడు, మన వాళ్ళంతా ఒక్కసారే వచ్చారు, నువ్వు కూడా కూర్చోరాదు? సీత వడ్డించడం ఆపి రామారావు వంక చూసింది. బాగుంది ముచ్చట అన్నట్టు. నువ్వు కూర్చో అక్క, నేను వడ్డిస్తాను అని సీత చేతిలో గిన్నె తీసుకుంది రాధ. ఆడపిల్లంటే అలా ఉండాలి, వద్దికగా 4 పనులు చూసుకుంటూ అని మరదల్ని వేళాకోళం చేశాడు రామారావు. గుర్తుంచుకో సీత, తోటికోడల్నిద్దరినీ ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే సుఖపడతావు. ఆ మాటతో చేతిలో గిన్నె దబాలన పడేసింది రాధ. నువ్వు కూర్చోవే, మీ బావగారి మాటలకేమిటి? కూర కలుపుకుంటూ హఠాత్తుగా అడిగాడు రామారావు. ఏరా, ఈ మధ్య సుందర్రావు గారింటికి తరచుగా వెళ్తున్నావట? అనుకోని ఈ ప్రశ్నకు రమణ తత్తరపడ్డాడు. రవి వంక చూశాడు. అప్పుడే మోసేశావా అన్నట్టు. రవి సీత ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇవాళ వాళ్ళింటికి వెళ్తే చెప్పారులే, అలాంటి పెద్దవాళ్ల పరిచయం మంచిదే, సమ్మెల జోలికి గలాటాల జోలికి పోకుండా. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కొడుక్కి చదువు చాలన్న రమణ మాట రామారావు బుర్రలో గిర్రును తిరుగుతూనే ఉంది. ఆనాటి నుంచి రమణతో కాసేపు మాట్లాడి ఆ అభిప్రాయం పోగొట్టాలని రామారావు తాపత్రయం. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. రమణ మాట్లాడకుండా అన్నం తింటున్నాడు, రామారావు మాటలకు అన్వయం వెతుక్కుంటూ. నాన్న ఉత్తరం రాశారు, చూడాలని ఉందిట, నిన్నొకసారి రమ్మన్నారు. నువ్వు రవి వెళ్తే వెళ్ళండి. నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయన్నయ్య. పోనీ రాధ వస్తుంది. నాకు ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి బాబు, నేను వెళ్ళను. రమణ అన్నీ వింటూ కూర్చున్నాడు. ఎవరేమంటారో అన్నీ తెలుసు అన్నట్టు. అది ఎందుకులేండి, కాసంత ఉంటే గంపంత చేస్తారా పల్లెటూళ్ళలో. పోనీ నువ్వు అక్కడివే వెళ్ళరా, నాన్నకి మళ్ళా కోపం వస్తుంది ఎవరు వెళ్ళకపోతే. కమల గురించి ఎలా ప్రస్తావన తీసుకురావాలో సీతకి అర్థం కాలేదు. సుందర్రావు గారింటికి వెళ్ళటానికి లైన్ క్లియర్ అయినందుకు ఆనందం కలిగింది రమణకి. ఆ ఏడు హిస్టరీ డిపార్ట్మెంట్లో శంకరయ్య కొత్తగా చేరాడు. యూనివర్సిటీ వదలగానే లెక్చరర్ కావడంతో కుర్రాళ్ళని ఎలా ఆకర్షించాలో, అల్లరి చేసేవాళ్ళని ఎలా అదుపులో పెట్టాలో అర్థం కాలేదు. మొదటి క్లాసులోనే నట్టుతూ చెప్పడంతో అంతా ఆటలు పట్టించారు. 1-2 క్లాసుల్లో రకరకాల ధ్వనులతో స్వాగతం చెప్పారు. చేరగానే తీసుకున్న క్లాసులన్నీ అల్లరి కావడంతో అతనికి నీరసం వచ్చేసింది. ఈ ప్రొఫెషన్కి తను పనికిరాడని నిర్ణయం చేసుకున్నాడు. బెదురుతున్న లెక్చరర్ని కుర్రాళ్ళు మరీ బెదరగొడతారు. ఇది శంకరనామ సంవత్సరం అని ఆ ఏడు శంకురమయ్య శంకరయ్య మీదుగా పోతున్నాడని వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. విద్యార్థులే కాకుండా కొందరు సహాధ్యాపకులు కూడా, ముఖ్యంగా ట్యూటర్లు కూడా చెణుకులు విసరటంతో అతనికి ఉద్యోగం మీద విరక్తి కలిగింది. రామారావు 1-2 సార్లు ఉపదేశించటానికి ప్రయత్నించాడు. మీ ధోరణిలో మీరు చెప్పుకోండి మాస్టారు, సబ్జెక్టులోకి వస్తే ఎవ్వరూ అల్లరి చేయరు అని. శంకరయ్య వినేవాడు కాదు. కొంత మొహమాటం, మరికొంత ఒకరితో చెప్పించుకోవలసి వచ్చిందే అని చిన్నతనం. రామారావు ఇంకో మాట కూడా అన్నాడు. కొత్తలో అందరం అలా బాధపడిన వాళ్ళమే, కాస్త నిలదొక్కుని అలవాటు పడితే అదే సాగిపోతుంది. నేను చేరినప్పుడు క్లాసుల్లో నాకు జరిగినన్ని అవమానాలు ఎవరికీ జరగలేదు. శంకరయ్యకి రామారావు తత్వం తెలియకపోవటం వల్ల అతని మాటలు విపరీతంగా కనబడ్డాయి. తనకు సానుభూతి చూపించటానికి అంటున్నాడా, లేకపోతే మీ క్లాసుల్లో ఇంకా బాగా గొడవలు జరిగే అవకాశాలున్నాయి కాసుకోండి అని బెదిరిస్తున్నాడా? ఎవరూ పరిచయం లేకపోవడం వల్ల, ఎవరితోనూ చనువు ఏర్పడకపోవటం వల్ల శంకరయ్య ఎవరి సలహా అడగలేదు. అంతకు మించి ఎక్కువగా చెప్పటం మొదలు పెడితే హెడ్ హోదాలో పెత్తనం చేస్తున్నాడనుకుంటాడేమోనని రామారావు ఊరుకున్నాడు. వారం రోజుల పాటు శంకరయ్య పరిస్థితి గమనించాడు రాజారావు. తన వైపు తిప్పుకుని నాటకం ఆడటానికి తగినవాడిలాగే కనబడ్డాడు శంకరయ్య. పాఠం ప్రిపేర్ అవుతున్నప్పుడు దగ్గర చేరాడు. ఏం మాస్టారు, ఇల్లు దొరికిందా, కాపురం పెట్టారా? శంకరయ్య చాలా బాధగా మొహం పెట్టాడు. అదో ప్రాబ్లం ఉందండి అన్నట్లు. లేదండి, ఇల్లు దొరికితే ఫ్యామిలీని తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. రాజారావు సానుభూతి కనబరిచాడు. అయ్యయ్యో, మరెక్కడుంటున్నారు ఇప్పుడు? నా క్లాస్మేట్ ఒకడున్నాడండి ఇక్కడ, వాడితో ఉంటున్నాను.
రాజారావు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు చూశాడు. దివ్య దృష్టికి ఎక్కడన్నా ఇల్లు కనబడతాయేమోనని. మా వాడు ఒకడు చెప్పాడండి మొన్న, చాలా డీసెంట్ పోర్షన్ ఖాళీగా ఉందని. మన వాళ్ళు ఎవరూ లేరు కదా అని నేను పట్టించుకోలేదు. ఇవాళ కనుక్కుంటానుండండి. చాలా థ్యాంక్స్ అండి. పోనీ ఇల్లు దొరికే వరకు మా ఇంటికి వచ్చేయండి. నాదేం బంగళా కాదనుకోండి, అయినా ఎలాగో అడ్జస్ట్ అవుదాం. తప్పదు కదా మనలో మనకి. థ్యాంక్స్ అండి. పర్వాలేదులేండి ప్రస్తుతానికి. మీ మాటే చాలు, కాస్త బలం వస్తుంది. నాకు ఒకటే బెంగగా ఉంది. ఈ యూనివర్సిటీ వాడిని గాను, ఊరు కూడా కొత్తది. మన మొహం చూసేవాళ్ళు ఉంటారా అనుకున్నాను అన్నాడు శంకరయ్య మనస్ఫూర్తిగా. యూనివర్సిటీ ఏమిటి, ప్రాంతం ఏమిటి మాస్టారు? అలాంటి సంకుచిత అభిప్రాయాలు ఉన్నవాళ్ళంటే నాకు మహా చెడ్డ పంట సుమండి. మనమంతా మనుషులం. తోటి మనిషికి సాయపడటం కనీస ధర్మం. మీరంటున్నారు కానీ మాస్టారు, ఎవరుంటారండి ఈ రోజుల్లో? పోనండి సార్, ఉండని వాళ్ళ పాపాను వాళ్లే పోతారు. అటువంటి సంగతి ఎందుకు కానీ మీ క్లాసులు ఎలా ఉన్నాయి? రెస్పాన్స్ ఎలా ఉంది? శంకరయ్య అనుమానంగా చూశాడు. చెప్పటమా మానటమా అని. రాజారావు ఎంతో ఆత్మీయుడిలా కనబడ్డాడు. పరిస్థితి ఏం బాగుండలేదు మాస్టారు, రిజైన్ చేసిపోదామనిపిస్తోంది అన్నాడు నిస్పృహగా. తాను అనుకున్న దానికంటే పెద్ద మాట వచ్చినందుకు స్థిమితంగా మాట్లాడాలనుకున్నాడు రాజారావు. మీరు సాయంకాలం ఫ్రీగా ఉంటారా? ఏదైనా పిక్చర్ ప్రోగ్రాం ఉందా? శంకరయ్య మరీ నీరసంగా అన్నాడు. ఏం ప్రోగ్రాములు సార్, మనసు బాగుండక రోజు సినిమాకే వెళ్తున్నాం మావాడు నేను. మీకేమీ అభ్యంతరం లేకపోతే సాయంత్రం తీరికగా మాట్లాడదాం. శంకరయ్య అభ్యంతరం లేదన్నట్లు తల ఊపాడు. మీకు ఇప్పుడు క్లాస్ ఉందా? లేకపోతే రండి, కాస్త కాఫీ తాగి వద్దాం. మాస్టారు క్లాసు తీసుకోమన్నారు సార్, ఆయనకేదో పని ఉందిట ప్రిన్సిపాల్ గారితో. ఊహూ, అప్పుడే మొదలెట్టాడు క్లాసులు అంటగట్టడం అన్న రాజారావు మాట అర్థం కానట్లు చూశాడు శంకరయ్య. సాయంత్రం మాట్లాడదాంలేండి అంటూ వెళ్ళిపోతున్న రాజారావు వంక చూస్తూ మళ్ళా ప్రిపరేషన్లో పడ్డాడు శంకరయ్య. రామారావు చెప్పిన మంచి మాటని అపార్థం చేసుకున్న శంకరయ్యతో రాజారావు చేసిన స్నేహంతో కథ ఏ మలుపు తిరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.